అందరికి నమస్తే. సెక్రటేరియట్లో సాయంత్రం పూట మినిస్టర్స్కు ముఖ్యమంత్రికి ఇచ్చే స్నాక్స్ బాలేవంటే ఒక్కరోజు డిఫరెన్స్లా మొత్తం ఆ క్యాటరింగ్నే మార్చేసింది. వేరే కాంట్రాక్టర్ని పెట్టుకున్నారు క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళని. సాయంత్రం పూట మిర్చీలు సమోసాల కోసం, చాయ్ బిస్కెట్ల కోసం. వేములవాడ టెంపుల్కి పోయి చూసారు కదా, ఒక ప్లేట్ ఎంత 30,000 రూపాయల ప్లేట్ తిన్నారు ఒక్కొక్కరు. మొన్న అందాల బామల పోటీలు జరిగితే ఒక్కొక్క ప్లేటు ₹1,00,000 పెట్టి తిన్నారు. ₹1,00,000, 3,000 మందికి ₹1,00,000 పెట్టి భోజనం పెట్టినారు. కానీ మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటుంటే వాళ్ళకు మాత్రం విషాహారం పెడుతుంది ప్రభుత్వం. మనం 1 కోటి ఎకరాల్లో పండించినాం, మనం దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం వరి పండించడంలో. మనమే ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం చెప్పుకునే గొప్పలు. మరి ఈ పిల్లలకు హాస్టల్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? ఎందుకు ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు? ఒక్క జూలైలో ఎన్ని హాస్టల్స్లో ఏం జరిగిందో ఒక రిపోర్ట్ చూస్తే అసలు వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది? అసలు వీళ్ళు ఇప్పుడు తెలంగాణలో పేద పిల్లలు చదువుకు అవకాశం ఉన్న స్కూల్స్ అవి ఒక్కటే. అవి కూడా ఎత్తేస్తే గవర్నమెంట్ స్కూల్స్లోనేమో పరిస్థితులు బాగలేవు. ప్రైవేట్ స్కూల్స్కి పోయి లక్షల ఫీజులు కట్టలేరు. ఏడికి పోలే వాళ్ళు ఎడ్యుకేషన్ పని చేసుకుని కూర్చోవాలి. ఈ గురుకులాల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యమో ప్రభుత్వానికి అర్థం కాలేదు. నేను రిపోర్ట్ అయితే చెప్తా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైందంటే 2024 నుంచి ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ల వల్ల 50 మందికి పైగా చచ్చిపోయారంట. 50 మంది పైగా అని వీళ్ళు గుడ్డిగా రాసినారు. నాకు తెలిసి 67 మందో 68 మందో పిల్లలు చచ్చిపోయారు మొత్తం. ఒక 6 months బ్యాకే 52 మంది ఉంటే పిల్లలు. ఎంతమంది చనిపోయినారు ఫుడ్ పాయిజన్ వల్ల? జూలై 28-29 మొన్న జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వచ్చి విచారణ జరిపినారు. ఎందుకు ఇట్లా హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు పిల్లలు చచ్చిపోతున్నారు? హక్కు కదా, వాళ్ళ హక్కు బతకడం. వాళ్ళు హాస్టల్స్లో చేరుతున్నది చచ్చిపోవడానికా? చదువుకోనికే కదా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్లో జాయిన్ చేసేది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ చంపేస్తుంది వాళ్ళను విషాహారం పెట్టి. చిన్న పిల్లలు వాళ్ళకు విషాహారం పెడితే ఎంతసేపు పైకి ఎక్కడం? హాస్పిటల్ తీసుకొస్తారు, అవి సీక్రెట్, ఎవరు తెలవనియ్యరు. కోమాలో ఉంటారు, ఆ వెంటిలేటర్ మీదే ఉంటారు. ఏ విషయాన్ని బయటికి చెప్పనియదు గవర్నమెంట్. కానీ జరగాల్సిన దారులన్నీ మొత్తం జరిగిపోతున్నాయి. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు వచ్చి ఫిర్యాదులు తీసుకున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళు పోయి కంప్లైంట్ చేసినారు. అంటే ఇప్పుడు ఒక్క సంఘటన జరిగితే ఒక్కసారి ఏముంటుంది, మనం ఒక హోటల్ పోయి తిన్న దగ్గర మనకు ఫుడ్ నచ్చలేదనుకో, జస్ట్ ఉప్పు ఎక్కువైందో, సప్పగా ఉందో, కారం ఎక్కువ ఉందో, నూనె మంచిగా వాడతలేడో, ఆ సప్లై చేస్తే ఆయన కరెక్ట్గా పెడతలేడో, రెస్పాండ్ అవుతలేడో, హోటల్ పరిసరాలు బాగాలేవో, ఏం చేస్తాం? నెక్స్ట్ హోటల్ పోం. ఎవరైనా మనకు తెలిసిన కూడా చెప్తాం, మరి నువ్వు ఆ హోటల్ పోకురా బై, ఆడ మంచిగా ఉండదు, ఛాయ్ మంచిగా ఉండదు, ఆడ మిర్చీలు మంచిగా ఏరాలు, ఇంకో హోటల్ పో అని చెప్తారు. మరి హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేయాలి? వాళ్ళకి ఎక్కడుంది ఆప్షన్? ఏముంది? ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ సమస్య నుంచి గట్టెక్కాలనా, లేకపోతే ఆ సమస్య ఇట్లా కొనసాగాలనా? అంటే మీ వరకేమో మీకు చిన్న తిప్పలు వస్తేనేమో క్యాటరింగ్ ఓనర్ మార్చేస్తారు. మరి ఈ పిల్లల విషయం ఏంది? వీళ్ళు లాస్ట్ మంత్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ నవంబర్లో సేమ్ ఇట్లే వరుసగా జరిగినాయి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆసిఫాబాద్ అమ్మాయి చనిపోయింది, శైలజ అనే అమ్మాయి. సేమ్ ఫుడ్ పాయిజన్ చనిపోతే అప్పుడు హడావిడిగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు అంట, ఇంకేమేమో కమిటీలు అనేసిండ్రు అక్కడ. మొత్తం కమిటీలు వేసి టాస్క్ ఫోర్స్ కమిటీలు అంట, కలెక్టర్ వారం పోయి తినాలంట, ప్రజాప్రతినిధులు రోజు పోయి చూసి రావాలంట. ఇదంతా అప్పటికప్పుడే. తర్వాత ఒక్కరన్నా పోతున్నారా? ఒక్కరన్నా పోయి హాస్టల్లో తింటున్నారా? తింటే ఈ ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి? మేము డైట్ ఛార్జీలు పెంచినామని చెప్తారు. డైట్ ఛార్జీలు పెంచితే ఫుడ్ పాయిజన్ పెరుగుతుందా, తగ్గుతుందా? మరి ఏమైంది? అసలు ఇంత నిర్లక్ష్యం ఏందో అర్థం కాలేదు. పోనీ డబ్బులు లేవు అంటే అప్పులు తీసుకొస్తున్నారు. మస్తు డబ్బులు, అప్పులు. అసలు ప్రతి వారం అప్పు, ప్రతిరోజు అప్పు, గంటకు అప్పు, నిమిషం అప్పు, సెకండ్కి అప్పు లేకుండా సెకండ్ గడుస్తలేదు గవర్నమెంట్కి. ఇప్పుడు రోడ్లు బాగలేవు అనుకో, సరే ఓ నెల తర్వాత రోడ్లు బాగేసుకోవచ్చు. మీరు డెవలప్మెంట్ చేస్తలేరు, చూద్దాం. ఈ సంవత్సరం తర్వాత ఇంకో నెక్స్ట్ ఇయర్ ఏమైనా డెవలప్మెంట్ చేస్తామో చూద్దాం. కానీ పిల్లలు పెట్టే ఫుడ్డు పెట్టకపోతే ఏమనాలి? ఎంత నిర్లక్ష్యం అనాలి? దీని మీద ప్రభుత్వం ఎందుకు సీరియస్గా లేదో ప్రభుత్వమే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. కొంతమంది మంత్రులు 1-2 రోజులు హడావిడి చేసినారు. బట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇంకా కొంతమంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
వీళ్ళందరూ పోయి హడావిడి చేసినారు హాస్టల్లో పోయి. నేను తింటున్నాం, మేము కూడా పిల్లలతో కూర్చొని తింటున్నాం, కింద కూర్చొని తింటున్నాం, మంచిగా ఉంది ఫుడ్. ఆ రోజు ఫుడ్ పాయిజన్ అయ్యింటే, ఏదైనా ఒక మంత్రికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండింటే అప్పుడు తెలిసేది ప్రభుత్వానికి. అప్పుడు ఉరుకులాడుతోళ్ళు వాళ్ళు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ గారు. 100% కేర్ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఈ పిల్లలకి ఏమైనా వాళ్ళని తీసుకుపోయి ఏ జాయిన్ చేస్తారనుకున్నారు? గాంధీ హాస్పిటల్, లేకపోతే నిమ్స్, లేకపోతే అక్కడ జిల్లా వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతే. ఇంకా నీ తిప్పలు లేవు, మా తిప్పలు మేము. అంత నిర్లక్ష్యం. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఈ జూలై 20న నాగర్కర్నూల్లో ప్రభుత్వ బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో 100 మంది ఫుడ్ పాయిజన్ 100 మంది బాలికలకు ఫుడ్ పాయిజనింగ్. అంతకన్నా ముందు జూలై 20న సంగారెడ్డి జిల్లా మోర్గి మోడల్ స్కూల్ హాస్టల్లో రాత్రి భోజనం తిని 12 మంది అనారోగ్యానికి గురైనారు. జూలై 14న నల్గొండ జిల్లా ఆశ్రమ గురుకుల పాఠశాల 40 మంది ఫుడ్ పాయిజన్. వికారాబాద్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అన్నంలో పురుగులు వచ్చినాయని విద్యార్థులు రోడ్డెక్కినారు. ఇవి ఒక జూలైలో జరిగినవే. అంతకుముందు చూస్తే నేను చెప్పిన కదా, ఆసిఫాబాద్ వాంకిడి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్తో 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనారు. దానిలో సి శైలజ 16 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. హైదరాబాద్ నిమ్స్కి తీసుకొచ్చిండ్రు. అక్కడ 3 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉంచితే డాక్టర్ తీసుకోపోండి ఇక్కడ కాదు అంటే ఒక 3 డేస్ తర్వాత తీసుకొచ్చిండు. ఇడికి చనిపోయింది లాస్ట్కి అమ్మాయి. అట్లా ప్రతి దగ్గర ఇట్లా అవుతుంది. ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసారంట, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసారంట. అవన్నీ ఏం చేసినావో, ఎక్కడ పోయినరో, ఆ కమిటీలు ఏమైనావో ఏమో అర్థమైతే లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన మీద సర్కారును ఆదేశించాలని సర్కారు ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. ఏంది ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని. అయినా సరే ఏమో అర్థమైతే లేదు. పాలన బాగా లేకున్నా కూడా 3 సంవత్సరాలు గౌరవించాల్సిందే, దీన్ని భరించాల్సిందే ఈ గవర్నమెంట్ను. కానీ ఎంతమంది పిల్లలను పోగొట్టుకుంటాం 3 సంవత్సరాలలో. ఆ పిల్లలు ఒక పిల్లగాడు ఆసుపత్రి పాలై చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. జస్ట్ హాస్పిటల్లో పడి కోలుకున్న తర్వాత కూడా ఆ పిల్లల మానసిక పరిస్థితి సరిగా ఉండదు. ఆ హాస్టల్లో చేర్పించాలి పిల్లలంటే తల్లిదండ్రులకు ధైర్యం ఉండదు. అది మనం ఇంత అప్పులు చేస్తున్నాము, ఇంత రిచ్గా బతుకుతున్నారు పొలిటీషియన్స్. పొద్దుగా లేస్తే ఢిల్లీకి పోతున్నారు, 10 కిలోమీటర్ల దూరానికి 15 కిలోమీటర్ల దూరానికి మీరు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు. పెళ్ళిళ్ళకు బర్త్డేలకు జన డబ్బులతో హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు. బోనాల పండుగ అయితే దావతులు ఇచ్చుకుంటారు. మీరు మినిస్టర్స్ ఎమ్మెల్సీ ఇచ్చుకొని దావతులు ఇచ్చుకుంటారు. మరి ఇంత చేసిన వాళ్ళు పిల్లలకి ఎందుకు మంచి తిండి పెడతలేరు? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా లేదా? లేకపోతే ప్రభుత్వం చేత కాదా? ప్రభుత్వంతో అయితే లేదా? ఏమైనా చేస్తాం కానీ పిల్లలకు మాత్రం తిండి పెట్టొద్దని డిసైడ్ అయింది గవర్నమెంట్. ఎక్కడ లోపం ఉందో గమనించాలి. ప్రభుత్వమే సీరియస్నెస్ ఉంటే అవుతుంది. ప్రభుత్వానికి సీరియస్నెస్ ఉంటే అసలు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా సెట్ చేయాలి. ఈ 2 నెంబర్ మాల్ హాస్టల్కి ఎందుకు వస్తుంది? మార్కెటర్ నుంచి 2 నెంబర్ మాల్ ఎవరు తీసుకోరట. ఆ 2 నెంబర్ మాల్ హాస్టల్లోకి వస్తుందట. ఇంకా అది ముక్కిపోయినా తినాలి, అది పురుగులు పట్టినా తినాలి, అది ఏమైనా పిల్లలకి పెట్టాలి. పడేసేటువంటి తీసుకొచ్చి పిల్లలకి పెడుతున్నారా? ఏమవుతుందో ప్రభుత్వమే తేల్చాలి. బట్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ తెలంగాణలో ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.